కాంగ్రెస్ ప్రభుత్వం నిన్న అట్టహాసంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించింది. నిన్న సచివాలయంలో 17 అడుగుల తెలంగాణ విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. తెలంగాణ తల్లి రూపం అధికారమని ప్రకటించారు. ఇక తాజాగా ఎమ్మెల్సీ కవిత వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తెలంగాణ తల్లి రూపాన్ని మార్చడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందులో భాగంగా పంచామృతంతో తెలంగాణ భవన్లోని తెలంగాణ తల్లి విగ్రహానికి అభిషేకం చేశారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ ఉద్యమకారులతో రేవంత్ రెడ్డి పెట్టుకోవద్దంటూ హెచ్చరించారు. వారితో పెట్టుకున్న వారు ఎవరూ బాగుపడలేదన్నారు. ఉద్యమకారులతో పెట్టుకుంటే ఏం జరుగుతుందో నీ గురువు చంద్రబాబును అడుగు అని సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణలో తెలంగాణ జాతరలు ఆడబిడ్డల పేర్లను తీయలేదని పేర్కొన్నారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చి కొత్త విగ్రహం మాత్రమే పెట్టారని మండిపడ్డారు. టీజీ అని గుర్తించిన రేవంత్ ఉద్యమకారులంతా కలిసి తయారు చేసుకున్న విగ్రహాన్ని ఎందుకు మార్చారని నిలదీశారు. ప్రపంచవ్యాప్తంగా అందరూ పూలతో దేవుడిని పూజిస్తారని, కానీ తెలంగాణలో మాత్రం పూలనే దేవుడుగా పూజిస్తామని కవిత చెప్పారు. అలాంటి యూనిక్ ఐడెంటిటీతో ఉన్న బతుకమ్మను మాయం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బతుకమ్మను మాయం చేసి కాంగ్రెస్ హస్తం గుర్తుపెట్టారని మండిపడ్డారు. దీనికి తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. బీద తల్లిని తెలంగాణ తల్లిగా పెట్టారనంటే తెలంగాణ మహిళలు ఎదగడం ఇష్టం లేదా అని నిలదీశారు. తల్లి గొప్పగా ఉండాలి, కానీ మీరు కాంగ్రెస్ తల్లిని పెట్టుకున్నారని వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి తీసుకొచ్చిన విగ్రహంలో ఏం ప్రత్యేకత ఉందని ప్రశ్నించారు. జొన్నలు మొక్కలు తమిళనాడు కర్ణాటకలో పండించారా అని ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమకారులకు నజరానా ఇస్తామని ప్రకటించారని, మహిళలకు విగ్రహాలు పెట్టి పురుషులకు వరాలు ఇస్తున్నారని దుయ్యబట్టారు. బెల్లి లలిత, మల్లు స్వరాజ్యం, సంధ్య, విమలక్క ఇతర తెలంగాణ మహిళా మనులకు గుర్తింపు ఏదని ప్రశ్నించారు.